Chief Minister said, why can't the state of Andhra Pradesh be a role model to this country to become the first state, have connectivity to every home, and every home has the facility seamless. 15 Mbps of internet, a landline free within the network, and 250 cable channels, which includes even the pay TV channels. It is forming like a neural network where every home is connected and a gamut of services will be activated. Do it e-commerce, do it the communications, do it movies on demand, do it content on demand. The World Economic Forum spoke about this, saying that the entire world has to see how Andhra Pradesh is achieving this. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్నెట్ సంస్థ నెట్వర్క్ టెక్నాలజీ ఫైబర్నెట్ హెడ్ ఎండ్ విశాఖపట్నంలో నెలకొల్పబడింది. దీనిని నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ లేదా ఎన్ఓసి అంటారు. ఇంటర్నెట్, ఐపీటీవీ, టెలిఫోన్ సేవలు ఇక్కడ నుండి రాష్ట్రమంతటా ప్రసారమవుతాయి. ఇందుకొరకు ఫైబర్నెట్ సంస్థ విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లను ఉపయోగించి రాష్ట్రమంతటా 23,000 కిలోమీటర్లకు పైగా ఓవర్ హెడ్ ఫైబర్ బ్యాక్బోన్ నెట్వర్క్ నిర్మించింది. ఈ ఫైబర్ బ్యాక్బోన్ స్టేట్ రింగ్, జోనల్ రింగ్, మండల్ రింగ్ ఆర్కిటెక్చర్లుగా నిర్మించబడినవి. ఫైబర్నెట్ సిగ్నల్స్ స్టేట్ రింగ్ ద్వారా ప్రతి జిల్లా ముఖ్య కేంద్రానికి చేరి అక్కడి నుండి జోనల్ రింగ్, జోనల్ నోడ్ నుండి మండల్ రింగ్, మండల్ నోడ్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్న పాప్లకు చేరుతుంది. ఈ పాప్ల నుండి జిపాన్ టెక్నాలజీతో ఎల్సీఓ యొక్క ఫైబర్ టు ది హోమ్ నెట్వర్క్ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్తో నాణ్యమైన ఫైబర్ సేవలు అందించబడతాయి. జిపాన్ టెక్నాలజీ. జిపాన్ అనగా గిగాబిట్ పాసివ్ ఆప్టికల్ నెట్వర్క్. పాసివ్ నెట్వర్క్ అనగా నెట్వర్క్ మధ్యలో ఎక్కడా విద్యుత్ అవసరమైన పరికరములు అనగా యాంప్లిఫైర్లు, ట్రాన్స్మిటర్లు, నోడ్లు ఉపయోగించవలసిన అవసరం లేని నెట్వర్క్. ఫైబర్నెట్ సంస్థ ఉపయోగించే ఓఎల్టీలో 8 పాన్ పోర్ట్లుంటాయి. ఒక్కొక్క పాన్ పోర్ట్ నుండి గరిష్టంగా 128 కనెక్షన్లిచ్చి ఫైబర్నెట్ సేవలు అందించవచ్చు. ఒక ఓఎల్టీ నుండి మొత్తంగా 1024 కనెక్షన్లు ఇవ్వవచ్చు. ఈ మాడ్యూల్ను ఫైబర్కు కలుపుటకు ఎస్సీపీసీ మేల్ కనెక్టర్ వాడాలి. ఆ కనెక్టర్ నీలం రంగులో ఉంటుంది. ఫైబర్ టు ద హోమ్ FTTH నెట్వర్క్ డిజైన్. సబ్ స్టేషన్ నుండి కేబుల్ ఆపరేటర్ ఏరియాకి వచ్చిన ఫైబర్ నెట్ సిగ్నల్ ని 1:4 PLC స్ప్లిటర్ తో 4 సమానమైన అవుట్పుట్లుగా విభజించి డిస్ట్రిబ్యూషన్ ఏరియాలోని 4 ఫీడర్ ఏరియాలకు అందించాలి. ఈ స్ప్లిట్టర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా మొత్తానికి సిగ్నల్ అందిస్తుంది కావున దీనిని డిస్ట్రిబ్యూషన్ స్ప్లిట్టర్ లేదా DS అనుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ ఏరియా నుండి ఫీడర్ ఏరియాకు వచ్చిన సిగ్నల్ ని ఇంకొక 1:4 PLC స్ప్లిట్టర్ తో మళ్లీ 4 సమానమైన అవుట్పుట్లుగా విభజించి ఆ ఫీడర్ ఏరియాలోని 4 నోడ్ ఏరియాలకు అందించాలి. ఈ స్ప్లిట్టర్ ఫీడర్ ఏరియా మొత్తానికి సిగ్నల్ అందిస్తుంది కావున దీనిని ఫీడర్ స్ప్లిట్టర్ లేదా FS అనుకోవచ్చు. ఫీడర్ ఏరియా నుండి నోడ్ ఏరియాకు వచ్చిన సిగ్నల్ కి 1:8 నోడ్ స్ప్లిట్టర్ లేదా NS ఉపయోగించి ఒక చోట నుండి 8 ఫైబర్నెట్ కనెక్షన్లు ఇవ్వవచ్చు. ఇలా ఒక డిస్ట్రిబ్యూషన్ ఏరియాలోని 4 ఫీడర్ల ద్వారా మొత్తం 16 నోడ్ ఏరియాలలో ఒక్కొక్క నోడ్ ఏరియాలో 8 ఫైబర్నెట్ కనెక్షన్లు చొప్పున మొత్తం 128 ఫైబర్నెట్ కనెక్షన్లు ఇవ్వవచ్చు. ఈ విధంగా నిర్ణయించిన క్రమ పద్ధతిలో నెట్వర్క్ను నిర్మించి సిగ్నల్ ని పంపిణీ చేసినచో ఒక పాన్ పోర్టు కింద 128 ఫైబర్నెట్ కనెక్షన్లు ప్రతి కనెక్షన్ కు ఇంచుమించు ఒకటే సిగ్నల్ లెవెల్తో ఇవ్వవచ్చు. FTTH పరికరములు. కుడి చేతితో కత్తిరించడానికి ఉపయోగించవలసిన మిల్లర్ స్ట్రిప్పర్. నోనిక్ను జాగ్రత్తగా ఉపయోగించడం వలన చాలా బాగా శుభ్రం చేయగలుగుతారు. మైక్రో స్ట్రిప్తో స్ట్రిప్ల పొడవు సమానంగా మార్చుకోవచ్చు. బఫర్ ట్యూబ్ చివరి భాగంలో గాట్లు పెట్టడానికి ఫైబర్ స్ట్రిప్పర్ను ఉపయోగిస్తారు. కేబుల్ ఫైబర్ జాగ్రత్తగా తొలగించడానికి స్లైడ్ కట్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ రౌండ్ ఫైబర్ స్ట్రిప్పర్ను అన్ని రకాల మెటీరియల్స్ను ఖచ్చితంగా త్వరగా తొలగించడానికి అనువుగా రూపొందించారు. కేబుల్పై తొడుగును 10 సెంటీమీటర్ల వరకు ఈ రౌండ్ కట్టర్ హుక్ బ్లేడ్ ద్వారా కత్తిరించవచ్చు. SC-APC కనెక్టర్ని డ్రాప్ ఫైబర్కి స్ప్లైస్ చేసి
ఓఎన్టీకి కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫైబర్ ఆప్టికల్ నాణ్యతను, శక్తిని తెలుసుకోవడానికి లేదా ట్రాన్స్మీటర్ మధ్య వెలువడే పవర్ను కొలవడానికి ఆప్టికల్ పవర్ మీటర్ను ఉపయోగించాలి. ఫైబర్ నెట్వర్క్లో ఐపీటీవీ, డేటా, టెలిఫోన్ సర్వీసుల కోసం జిపాన్ బాక్సును ఉపయోగిస్తారు. ఐపీటీవీ సర్వీసుల కోసం అనేక ఫీచర్స్ కలిగిన ఐపీటీవీ బాక్సును ఉపయోగిస్తారు. ఈ ఐపీటీవీ బాక్స్లో పవర్ అడాప్టర్, జిపాన్ బాక్సుకు కనెక్ట్ చేయడానికి ఈథర్నెట్ కేబుల్, టీవీకి కనెక్ట్ చేయడానికి హెచ్డిఎంఐ కేబుల్, అలాగే ఏవీ కేబుల్, ఇంకా 3.1 ఆడియో జాక్, 4 యూఎస్బీ పోర్టులు, ఎస్డిఆర్ మరియు మైక్రో మెమరీ కార్డు రీడర్ సౌకర్యం కలదు. ఫైబర్ కేబుల్స్ రకాలు మరియు పరికరములు. ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్కి కావలసినటువంటి పరికరాలు. మొదటిగా ఫైబర్ ఆప్టికల్ కేబుల్. కేబుల్ టీవీ వ్యవస్థలో ఇప్పటివరకు మీరు ఫైబర్ ఆప్టికల్ కేబుల్లో 652A లేదా 652B కేబుల్స్ మాత్రమే వాడుంటారు. దీంట్లో వేవ్ లెంగ్త్ 1310, 1550 సిగ్నల్స్ మీకు లాసెస్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ జిపాన్ టెక్నాలజీలో 1490 వేవ్ లెంగ్త్తో మనం వాడాల్సినటువంటి కేబుల్ 652D కేబుల్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. G652D కేబుల్లో ఏంటంటే 1200 nm నుంచి 1625 nm వరకు వేవ్ లెంగ్త్లు మొత్తం ఒకే లాస్ తోటి, దానికి సంబంధించిన లాస్ తోటి వర్క్ అవుతూ ఉంటాయి. ఫైబర్ కేబుల్లో సిగ్నల్ లాస్ ఎక్కువ గనక ఉంటే మనం ఈ టెక్నాలజీలో ఒక పాన్ నుంచి 128 కనెక్షన్లు వేయటం కష్టంగా ఉంటుంది. అప్పుడు మీరు ఈ 652D అనే కేబుల్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్రాప్ ఫైబర్ మన నెట్వర్క్ నుంచి, స్ప్లిట్టర్ నుంచి ఇంట్లోకి మనం ఫైబర్ ఆప్టికల్ కేబుల్ లాగాలి. ఆ కేబుల్ వచ్చేసి మనం ఏం వాడాలి అంటే G657 అనే డ్రాప్ కేబుల్ వాడాలి. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది బెండ్ ఇన్సెన్సిటివ్ ఉంటుందన్నమాట. బెండ్ ఇన్సెన్సిటివ్ అంటే మనకి ఒకవేళ బెండ్ అయినా కూడా లాసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ G657 అనే కేబుల్ డ్రాప్ కేబుల్ సాధారణంగా మనకి 1 లీడ్ లేదా 2 లీడ్స్ లేదా 4 లీడ్స్ దొరుకుతాయి. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే 2 లీడ్స్ అనేది వాడితే హౌస్ పర్పస్కి బాగుంటుంది. స్ప్లిట్టర్ని టెర్మినేట్ చేసి మనం జాగ్రత్త పరచడానికి వాడేటటువంటి పరికరాల్లో ఇదొకటన్నమాట. ఇది 2 కేబుల్స్ కనుక మీరు వాడేటట్టయితే ఈ టెర్మినేషన్ బాక్స్ అనేది ఉపయోగించాలి. దీనిలో ఉంటాయి ఇక్కడొక కేబులు, ఇక్కడొక కేబులు. 2 కేబుల్స్ పెట్టి టెర్మినేట్ చేయడానికి దీన్ని వాడతారు. దీన్ని టెర్మినేషన్ బాక్స్ అంటారు. 2 కేబుల్స్ కనుక వాడితే మనం వాడే టెర్మినేషన్ బాక్స్ని మీకు చూపించాం. అంతకంటే ఎక్కువగా 3-4 కేబుల్స్ వాడాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి పరికరం ఇదన్నమాట. ఇది చూసారుగా, దీన్ని బ్యాంబూ అంటారు. దీంట్లో ఒకేసారి 4 ఇన్పుట్లు మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్పుట్లు గానీ అవుట్పుట్లు గానీ 4 కేబుల్స్ కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటివరకు మనం కస్టమర్ ఇంటికి కేబుల్ అనేది లేచేసేసాం. అక్కడ మనం కనెక్ట్ చేయడానికి వాడేటటువంటి పరికరాలు దీన్ని చూసారుగా, ఇది SCAPC అనే ప్యాచ్ కార్డ్. ఇంతకు ముందే ఇదంతా మీరు చెక్ చేసి ఉంటారు. మీరు కేబుల్ టీవీలో కూడా వాడుతూనే ఉంటారు. ఇది 2 పక్కల గనక కనెక్ట్ అయి ఉండుంటే దీన్ని ఒక ఫుల్ ప్యాచ్ కార్డ్ అంటారు. ప్యాచ్ కార్డ్ని మనం ఫుల్ లెంగ్త్ ఉన్నటువంటి 2 వైపులా కనెక్ట్ అయి ఉన్న ప్యాచ్ కార్డ్ని ఆఫ్గా కట్ చేసి మనం ఒక పిగ్ టైల్ లాగా తయారు చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎండ్ తీసుకొని ఫైబర్ ఆప్టిక్ కేబుల్కి స్ప్లైస్ చేసేస్తాం. రెండవ ఎండ్ తీసుకొని ఓఎన్టీకి కనెక్ట్ చేస్తాం. దీన్ని పిగ్ టైల్ అంటారన్నమాట. టెస్టింగ్ పరికరాల్లో మొదటిగా మనం వాడాల్సింది ఆప్టికల్ మీటర్ అన్నమాట. దీంతో మనం 1490 వేవ్ లెంగ్త్ మనం మెజర్ చేయాలి కాబట్టి ఈ పరికరం ద్వారా 1490 వేవ్ లెంగ్త్ని ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చెక్ చేయడానికి మనం వాడే పరికరమే ఈ ఆప్టికల్ మీటర్. మీ కేబుల్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా గానీ, కట్ అయినా గానీ ఎంత దూరంలో కట్ అయిందనేది మెజర్ చేయడానికి వాడేటటువంటి పరికరమే ఈ OTDR. దీని ద్వారా మీరు కేబుల్ ఎక్కడ కట్ అయిందనేది తెలుసుకోవచ్చు. మనకు కావలసినటువంటి ఇంకొక పరికరం స్ప్లైసింగ్ మెషిన్. ఇదేం చేస్తుందంటే 2 ఫైబర్లని జాయింట్ చేసి ఫ్యూజన్ ఆర్క్ చేయడానికి ఉపయోగపడేటటువంటి పరికరం. ప్రతి ఆపరేటర్ మనం చూపించినటువంటి టూల్స్ మొత్తం వాడాల్సి ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ మీ దగ్గర గనక ఉంటే ప్రతి కస్టమర్కి నిరంతరం ప్రసారాలు అందజేయడానికి మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని మనం ఇప్పుడు సిద్ధం చేయడానికి మనకి కావలసినటువంటి పరికరాలు: 1 కేబుల్ స్ట్రిప్పర్, 2 సిజర్స్ అంటే కత్తెర, 3 స్క్రూ డ్రైవర్, 4 లింట్ ఫ్రీ టిష్యూ పేపర్, 5 దూది, 6 99.9% స్వచ్ఛత కలిగిన ఐసోప్రొఫైల్ ఆల్కహాల్.
తర్వాత ఫైబర్ స్ట్రిప్పర్, 3 రంధ్రాలు ఉన్నటువంటి స్ట్రిప్పర్, ఫైబర్ క్లీవర్, స్ప్లైసింగ్ మిషన్, ఫైబర్ ఆప్టికల్ కేబుల్, ప్రొటెక్షన్ స్లీవ్స్. ఫైబర్ కేబుల్ని కత్తిరించడం ఎలా? మొదటగా ఫైబర్ తీసుకోవాలి, దీన్ని కట్ చేయాలన్నమాట. దీంట్లో ఇక్కడంతా జెల్ ఉంటుంది. ఈ జెల్ ఉంది కాబట్టి దీన్ని ఏ విధమైనటువంటి ఇతర పేపర్స్ తోటి క్లీన్ చేయడం అనేది చేయకూడదు. టిష్యూ పేపర్స్ తీసుకొని ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ద్వారా దీన్ని క్లీన్ చేయాలి. ఫైబర్ ఆప్టికల్ కలర్ కోడ్ని గుర్తించడం ఎలా? ఫైబర్ ఆప్టికల్ కేబుల్లో ఫైబర్ని గుర్తించడానికి ఒక ప్రామాణికమైనటువంటి కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1 బ్లూ, 2 ఆరెంజ్, 3 గ్రీన్, 4 బ్రౌన్, 5 స్లేట్, 6 తెలుపు, 7 ఎరుపు, 8 పసుపు, 9 నలుపు, 10 వయలెట్, 11 రోజ్, 12 ఆక్వా. ఇప్పుడు దీంట్లో కలర్ కోడ్స్ ఉంటాయి. ఇంతకు ముందు చూసినవే కదా, బ్లూ, ఆరెంజ్, గ్రీన్. ఇది 6F ఫైబర్. 6 కలర్స్ ఉన్నాయి ఇందులో. మనకు కావలసిన పద్ధతిలో మనం ఎలా కలర్ కోడ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ విధంగా ఆ కలర్స్ని ఇప్పుడు స్ప్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫైబర్ క్లీవింగ్ మరియు ఫ్యూజన్ స్ప్లైసింగ్. ఆప్టికల్ ఫైబర్ ఫ్యూజన్ స్ప్లైసింగ్. దీని లక్ష్యం ఏంటంటే మనం ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని కరిగించి జత చేయడం. ఫైబర్ ఆప్టికల్స్ కేబుల్ సిద్ధం చేసేటటువంటి చివరి దశ. ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి కలర్స్ ప్రకారం ఇప్పుడు మనకు కావలసిన విధంగా స్ప్లైసింగ్ చేయడానికి ఉపయోగించేటటువంటి చివరి దశ కార్యక్రమం. ముందుగా నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ తీసుకొని దీన్ని ఒక ఫైబర్ స్ట్రిప్పర్ ద్వారా ఈ పైన ఉన్నటువంటి కలర్ కోటింగ్ని తొలగించాలి. తొలగిస్తే దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా, ఆ ఫైబర్ మనకు కనబడుతుంది. దీన్ని కూడా ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ద్వారా క్లీన్ చేసుకొని ఆ పైనున్న కలర్ కోటింగ్ని తొలగించాలి. ఇప్పుడు కోటింగ్ పూర్తిగా తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత క్లేవర్ ద్వారా దీన్ని 90 డిగ్రీస్ యాంగిల్లో కట్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కరెక్ట్గా 90 డిగ్రీస్ కట్ అవుతుంది. ఈ కట్ అయినటువంటి ఈ ఫైబర్ని మనం స్ప్లైసింగ్ మిషన్లో కనెక్ట్ చేసుకోవాలి. ఒక ఎండ్లో కనెక్ట్ చేయాలి, రెండవ ఎండ్లో రెండవ కలర్, అంటే ఏదైతే కలర్ ఎంచుకున్నామో దాన్ని ఈ రెండో ఎండ్లో కలపాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఫైబర్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో మీకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్క్ అయిపోతుంది. ఆర్క్ అయిన తర్వాత అయిందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్క్ అయిందన్నమాట. దీన్ని ఇలా వదిలేయకుండా మనం ప్రొటెక్షన్ స్లీవ్స్ అనేవి వాడాలి. హీట్ చేయాలి. హీట్ అయిపోయిన తర్వాత ఒక బజర్ వస్తుంది. హీట్ అయిపోయింది అని చూపిస్తుంది. 2 నిమిషాల తర్వాత బయటికి తీయాలి. ఈ విధంగా ఫ్యూజన్ స్ప్లైసింగ్ అయిపోయింది. గృహ వినియోగదారులకు ఫైబర్ కనెక్షన్ ఇవ్వడం మరియు సిగ్నల్ టెస్టింగ్ చేయడం. ముందుగా ఓఎల్టీ పాన్ నుండి వచ్చే సోర్స్ యొక్క పవర్ని పవర్ మీటర్ ద్వారా లెక్కించాలి. దీనికోసం సోర్స్ లీడ్ పవర్ని డైరెక్ట్గా లెక్కించడానికి కుదరదు కాబట్టి ప్యాచ్ కార్డ్ పిగ్టైల్ని లీడ్ కేబుల్తో ఫైబర్ ఆప్టిక్ ఫ్యూజన్ స్ప్లైసింగ్ చేసి ప్యాచ్ కార్డ్ని పవర్ మీటర్కి అనుసంధానించడం ద్వారా సోర్స్ యొక్క పవర్ని లెక్కించాలి. దీనికోసం ఫైబర్ స్ట్రిప్పర్ని వాడి ప్యాచ్ కార్డ్ యొక్క పిగ్టైల్ని స్ట్రిప్ చేయాలి. తరువాత దానిని ఫైబర్ క్లీవింగ్ మెషిన్ ద్వారా
90 డిగ్రీల యాంగిల్లో కత్తిరించాలి. ఈ పిక్టైల్ని సోర్స్ లీడ్తో స్ప్లైసింగ్ చేసి ప్యాచ్ కార్డ్ని పవర్ మీటర్కు కలిపి సిగ్నల్ లాస్ని లెక్కించాలి. ఏదైనా 2 గృహాలకు కనెక్షన్ ఇవ్వడం కోసం స్ప్లిట్టర్ మరియు టెర్మినేషన్ బాక్స్ను ఉపయోగించాలి. దీనికోసం ఇంటికి కనెక్షన్ ఇచ్చే కేబుల్స్ని ఇంతకుముందు చేసిన పద్ధతుల్లో కేబుల్ని కట్ చేసి ఐసోప్రొఫైల్ ఆల్కహాల్తో క్లీన్ చేయాలి. తరువాత ఆ కేబుల్ని టెర్మినేషన్ బాక్సులో సేఫ్టీ పిన్స్ను ఉపయోగించి గట్టిగా బిగించాలి. పవర్ లెక్కించిన సోర్స్ లీడ్ని ఒక 1:4 స్ప్లిట్టర్తో ఫ్యూజన్ స్ప్లైసింగ్ ద్వారా జత చేయాలి. ఇప్పుడు ఇంటికి కనెక్షన్ ఇచ్చే 2 లీడ్ డ్రాప్ ఫైబర్ కేబుల్ని ఈ 1:4లోని 2 లీడ్స్కి ఫ్యూజన్ స్ప్లైసింగ్ ద్వారా జత చేయాలి. ఇంతకుముందు ఇన్పుట్ సోర్స్ పవర్ని లెక్కించాం కాబట్టి ఇప్పుడు 1:4 స్ప్లిట్టర్ యొక్క పవర్ని కూడా పవర్ మీటర్ ద్వారా లెక్కించాలి. పవర్ లెక్కించిన తర్వాత స్ప్లిట్టర్ నుండి వచ్చిన కేబుల్ని యథావిధిగా ఇంటికి వెళ్లే కేబుల్తో మరలా ఫ్యూజన్ స్ప్లైసింగ్ ద్వారా జత చేయాలి. ఆ తర్వాత ప్రొటెక్షన్ స్లీవ్ ఉపయోగించి భద్రపరచాలి. పవర్ లెక్కించిన తర్వాత అన్ని కేబుల్స్ మరియు పిఎల్సి స్ప్లిట్టర్స్ ఫ్యూజన్ స్ప్లైసింగ్ అయిపోయిన తర్వాత స్ప్లిట్టర్స్ మరియు ఇంటికి కనెక్షన్ వెళ్లే కేబుల్స్ అన్నింటినీ టెర్మినేషన్ బాక్సులో క్రమపద్ధతిలో జాగ్రత్తగా అమర్చాలి. (1:4) పిఎల్సి స్ప్లిట్టర్తో కనెక్షన్ ఇవ్వగా మిగిలిన కేబుల్స్ని కూడా క్రమపద్ధతిలో బిగించాలి. ఈ మిగిలిన కేబుల్స్ ద్వారా మరొక 2 కనెక్షన్స్ భవిష్యత్తులో ఇవ్వడానికి ఉపయోగిస్తారు. చివరిగా కేబుల్ని పోల్కి బిగించాలి. పోల్ నుండి ఇంటికి కనెక్షన్ ఇచ్చే కేబుల్ని కూడా అనుసంధానించాలి. కస్టమర్ ఇంటికి G657 కేబుల్ని తీసుకొచ్చిన తర్వాత దానిని సింగిల్ ఫైబర్ టెర్మినేషన్ బాక్సుకి బిగించాలి. ఈ సింగిల్ టెర్మినేషన్ బాక్సులో ఒకవైపు G657 కేబుల్, రెండో వైపు SC/APC కనెక్టర్ కలిగిన పిక్టైల్ కేబుల్ని ఉపయోగించాలి. కస్టమర్కి కనెక్షన్ ఇచ్చే కేబుల్ని సింగిల్ టెర్మినేషన్ బాక్సులో బిగించడానికి ముందుగా కేబుల్ని కట్ చేసి లింట్ ఫ్రీ టిష్యూ మరియు ఐసోప్రొఫైల్ ఆల్కహాల్తో శుభ్రంగా తుడవాలి. ఆ తరువాత దానిని ఫైబర్ క్లీవింగ్ చేసి రెండవ వైపున ఉన్న SC/APC పిక్టైల్ కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. దీనిని కనెక్ట్ చేసిన తర్వాత పవర్ మీటర్ ద్వారా సిగ్నల్ని లెక్కించాలి. ఆ తరువాత దీనిని ONTకి కనెక్ట్ చేయాలి. IPTV మరియు టెలిఫోన్ యాక్టివేషన్. పాన్ నుండి పోల్కొచ్చిన కేబుల్ని ఆప్టికల్ పవర్ మీటర్తో పవర్ కొలిచిన తర్వాత గృహ వినియోగదారుల కోసం ఇప్పుడు జిపాన్ బాక్సును కనెక్ట్ చేయాలి. ఈ జిపాన్ బాక్సుకి వెనుక వైపున SC/APC ప్యాచ్ కార్డును కనెక్ట్ చేసి ప్యాచ్ కార్డు మీద ఒత్తిడి లేకుండా తగిన విధంగా బిగించాలి. ఈ రెడ్ కలర్ పవర్ బటన్, పవర్ ఆన్ అండ్ ఆఫ్. రెండవది పవర్ పిన్, మూడవది GE, నాలుగవది FE, ఐదవది ఫోన్. GE నుంచి మనం IP బాక్స్కు కనెక్ట్ చేసుకుంటాం. FE నుంచి ల్యాప్టాప్కు గానీ సిస్టమ్కు గానీ కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మొదటగా జిపాన్ బాక్స్కి పవర్ అడాప్టర్ ద్వారా పవర్ ప్లగ్ కలపాలి. అదేవిధంగా IPTV బాక్సుకు కూడా పవర్ని అందజేయాలి. జిపాన్ బాక్సులో వచ్చిన 2 మీటర్ల CAT5 ఫైబర్ని జిపాన్ బాక్స్ నుంచి IPTVకి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత IPTV నుండి HDMI కేబుల్తో టీవీకి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత టీవీ ఆన్ చేసినప్పుడు టీవీ స్క్రీన్ మీద ఒక MAC ID వస్తుంది. ఈ MAC ID ఈక్యాఫ్ ఎంట్రీలో ఉపయోగపడుతుంది. ముందుగా ఆండ్రాయిడ్ నుండి డౌన్లోడ్ చేసుకున్న APSFL యాప్ ద్వారా వినియోగదారుల సమాచారాన్ని ఆధార్ కార్డు సమాచారం ఆధారంగా ఇండివిడ్యువల్ క్యాఫ్లో నమోదు చేయాలి. ఈ క్యాఫ్ నమోదు తర్వాత IPTV యాక్టివేషన్ జరుగుతుంది. ఆ తరువాత దీనిలో సంబంధిత యాప్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మొబైల్ హాట్స్పాట్ని యాక్టివేట్ చేసి వినియోగదారునికి పాస్వర్డ్ తెలియపరచాలి. హాట్స్పాట్ యాక్టివేషన్. హాట్స్పాట్ యాక్టివేషన్ కోసం IPTVతో పాటు వచ్చిన రిమోట్ ద్వారా మెయిన్ మెనూలోని అబౌట్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం 1 అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే అని క్లిక్ చేసి ఇన్స్టాల్ని ఎంచుకోవాలి.
ఇన్స్టాల్ తర్వాత డన్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒకసారి టీవీని ఆఫ్ చేసి మరలా ఆన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ అబౌట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. తరువాత మై అకౌంట్ మెనూ నుండి సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకుని రిమోట్తో ఓకే అని నొక్కాలి. ఇప్పుడు వైర్లెస్ అండ్ నెట్వర్క్స్లో మోర్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పోర్టబుల్ హాట్స్పాట్ని ఎంచుకోవాలి. అందులో సెటప్ వైఫై హాట్స్పాట్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ కోరుకున్న యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని సెటప్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నుండి వైఫై ఆన్ చేసుకుని హాట్స్పాట్కి పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అయి డేటాని వాడుకోవచ్చు. టెలిఫోన్ యాక్టివేషన్ కోసం ఎల్సీఓలు వారికి కేటాయించిన యూజర్ నేమ్ని మరియు పాస్వర్డ్ని ఉపయోగించి ZTE అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ మెనూలోని VoIP సర్వీసెస్లో SIP అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇందులో ప్రైమరీ రిజిస్టర్డ్ సర్వర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు SIP అకౌంట్స్ని ఎంచుకొని SIP అకౌంట్స్లో IP యాక్టివేషన్ అయినప్పుడు మనకి కేటాయించిన టెలిఫోన్ నెంబర్ని నమోదు చేసి ఆథరైజేషన్ యూజర్ నేమ్లో టెలిఫోన్ నెంబర్ @vsap.apsflims.in అని నమోదు చేయాలి. పాస్వర్డ్లో క్యాఫ్ ఎంట్రీలో మనకు వచ్చిన పాస్వర్డ్ని కూడా నమోదు చేసి మాడిఫై అనే ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా టెలిఫోన్ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. ఈ టెలిఫోన్ ద్వారా నెట్వర్క్ లోపల అపరిమిత ఉచిత కాల్స్ను ఉపయోగించుకోవచ్చు. గృహ వినియోగదారులకు వ్యక్తిగత ఈక్యాఫ్ నమోదు మాన్యువల్. ముందుగా ఈక్యాఫ్ నమోదు కోసం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న APSFL యాప్ని ఓపెన్ చేసుకుని LCO మరియు MSOలు వారికి కేటాయించిన యూజర్ నేమ్ని మరియు పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన సందర్భంలో అప్లికేషన్ హోమ్ స్క్రీన్ మీద ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో ఇండివిడ్యువల్ క్యాఫ్ ఎంట్రీ, ఎంటర్ప్రైజ్ క్యాఫ్ ఎంట్రీ, సెర్చ్ క్యాఫ్, మంత్లీ పేమెంట్స్, పెండింగ్ క్యాఫ్ ఫార్మ్స్, రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. వీటితో పాటు సంబంధిత LCO మరియు MSO యొక్క పేరు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు గృహ వినియోగదారుల కోసం ఇండివిడ్యువల్ క్యాఫ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇందులో LMO పేరు, వ్యాలెట్ అమౌంట్, క్రెడిట్ లిమిట్ ఇంకా ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యాన్ని తెలియజేస్తుంది. క్యాఫ్ ఎంట్రీ కోసం మొదటగా వినియోగదారుడి యొక్క ఆధార్ నెంబర్ని నమోదు చేసి రిట్రీవ్ బటన్ను నొక్కాలి. దీని ద్వారా ఆధార్ సర్వర్లో ఉన్న పూర్తి వివరాలు అందుబాటులోకొస్తాయి. ఆధార్ కార్డు ద్వారా రాని సమాచారాన్ని ఇక్కడ పొందుపరచాలి. వినియోగదారులు బిల్లును ఏ విధంగా చెల్లించాలనుకుంటున్నారో ఈ క్రింద తెలిపిన వాటి నుంచి ఎంచుకోవాలి. మంత్లీ పేమెంట్స్, క్వార్టర్లీ పేమెంట్స్, హాఫ్ ఇయర్లీ పేమెంట్స్, ఇయర్లీ పేమెంట్స్. తప్పనిసరిగా నమోదు చేయవలసిన సమాచారం అంతా నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ అనే చోట క్లిక్ చేయాలి. అప్పుడు కనెక్షన్ ఇచ్చిన అడ్రస్ వస్తుంది. ఆధార్ నెంబర్ ఆధారంగా అడ్రస్ దానంతట అదే కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో కనిపించిన అడ్రస్ సరికాకపోతే మరలా దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడిందులో స్థానిక POP పేరు, సబ్స్టేషన్లో ఉండే LMO, MSO ఎవరన్నది కనిపిస్తుంది. ఒకసారి POP పేరు సెలెక్ట్ చేసిన వెంటనే గ్రామం, మండలం పేర్లు కనిపిస్తాయి. ఇందులో గ్రామం లేదా మండలాన్ని సెలెక్ట్ చేసుకుని డన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు జిల్లా, స్థానిక మండలం, గ్రామం అదేవిధంగా అప్డేట్ అవుతాయి. ఆధార్ సర్వర్ ద్వారా పిన్ కోడ్ మరియు మొబైల్ నంబర్ తీసుకుంటుంది. GPS ఆధారంగా ఆ పరిసర ప్రాంతాల పాయింట్లు కనిపిస్తాయి. నిర్దేశిత సమాచారం నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి కావాల్సిన ప్యాకేజీని ఎంచుకోవాలి. ఒకవేళ ఏమైనా యాడ్ ఆన్ ప్యాకేజీలు కావాలంటే దానిని కూడా ఎంచుకోవాలి. మనకి కావాల్సిన ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుని షో ఇన్ఫో అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం పొందే సర్వీసుల యొక్క వివరాల్ని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు CPE సమాచారం కనిపిస్తుంది. పాప్ పేరు గతంలో నమోదు చేసినందున దానంతట అదే వచ్చేస్తుంది. వినియోగదారుడు మొదట కనెక్షన్ ఇవ్వడానికి కీలకమైన OLTని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి OLT ID సెలెక్ట్ చేసిన తర్వాత OLT పోర్ట్ ఐడిలో LMO, MSOకు కేటాయించిన పాన్ లేదా పాన్ పోర్టు కనిపిస్తుంది. పోర్టు వేర్వేరుగా విభజించిన నేపథ్యం కనిపిస్తుంది. వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ONU వివరాలు అంటే మోడల్, సీరియల్ నెంబర్ వంటి వాటిని వినియోగదారుడు నమోదు చేయాలి. ఒకసారి ONU సీరియల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ONU MAC ID కనిపిస్తుంది. వినియోగదారుడు ONUను ఏ విధంగా కొనుగోలు చేశారన్నది ఇక్కడ నమోదు చేయాలి. ఏ విధంగా కొనుగోలు చేశారన్న దానిని సెలెక్ట్ చేస్తే ONU ధర స్క్రీన్ మీద కనిపిస్తుంది.
అదేవిధంగా ఐపీటీవీ బాక్స్ వివరాలు, ఏ విధంగా కొనుగోలు చేశారు అనే విషయాలు కూడా ఇక్కడ నమోదు చేయాలి. కొనుగోలు ఏ విధంగా చేస్తున్నారో ఎంటర్ చేసిన తర్వాత ఐపీటీవీ బాక్స్ ధర కనిపిస్తుంది. ఒకసారి ఐపీటీవీ బాక్స్ సీరియల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఐపీటీవీ బాక్స్ యొక్క మ్యాక్ ఐడి కనిపిస్తుంది. తప్పనిసరిగా నమోదు చేయవలసిన సిపిఈ సమాచారాన్ని నమోదు చేసి వర్క్ ఆర్డర్ కోసం నెక్స్ట్ క్లిక్ చేయాలి. వర్క్ ఆర్డర్ సబ్మిట్ చేసే ముందు అప్పటి వరకు నమోదు చేసిన వివరాలన్నీ కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్న మొత్తం సమాచారాన్నంతా ఒకసారి చూసిన తర్వాత చెల్లింపు వివరాలు నమోదు చేసి వర్క్ ఆర్డర్ని సబ్మిట్ చేయాలి. చెల్లించవలసిన మొత్తం నమోదు చేసిన తర్వాత యూజర్ డన్ అనే బటన్ని నొక్కాలి. ఒకసారి చెల్లింపు నిర్ధారణ అయిన తర్వాత స్క్రీన్ మీద పేమెంట్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. దాంతోపాటు కస్టమర్కి కేటాయించిన టెలిఫోన్ నెంబర్ మరియు పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది. ఈ పాస్వర్డ్ మరియు టెలిఫోన్ నెంబర్ని టెలిఫోన్ యాక్టివేషన్ మరియు హాట్స్పాట్ యాక్టివేషన్ కోసం తరువాత ఉపయోగిస్తాం. నమోదు చేసిన క్యాఫ్ యొక్క స్థితిని తెలుసుకోవడానికి సెర్చ్ క్యాఫ్ అనే ఆప్షన్ను ఉపయోగిస్తాము. స్టేటస్ అనే ఆప్షన్లో వివిధ రకాల ఆప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా ఒక తేదీ నుండి మరొక తేదీ మధ్యలో నమోదు చేసిన క్యాఫ్ ఎంట్రీ యొక్క వివరాల కోసం మనకు కావలసిన తేదీల వివరాలను ఎంచుకొని డన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎంచుకున్న తేదీల మధ్య క్యాఫ్ నమోదు వివరాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. అదేవిధంగా క్యాఫ్లో నమోదు చేసిన ఆధార్ నెంబర్ ద్వారా కూడా క్యాఫ్ యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. మరో విధంగా నమోదు చేసిన క్యాఫ్ నెంబర్ ఆధారంగా కూడా దాని స్థితిని తెలుసుకోవచ్చు. వినియోగదారుడు ఎంచుకున్న నెలవారీ చెల్లింపుల కోసం మంత్లీ పేమెంట్స్ అనే ఆప్షన్ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుని యొక్క నెలవారీ చెల్లింపుల యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. కావలసిన వినియోగదారుని వివరాలను ఎంచుకోవడం ద్వారా చెల్లించవలసిన నెలవారీ చెల్లింపులను చెల్లించవచ్చు. పెండింగ్ క్యాఫ్స్ ఏదైనా అవాంతరాల వలన నమోదు కాని వినియోగదారుని వివరాలు ఈ పెండింగ్ క్యాఫ్ ఫామ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. రీసెట్ పాస్వర్డ్ ఎల్సీఓ మరియు ఎంఎస్ఓలు రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ను ఉపయోగించి వారి యొక్క పాస్వర్డును మార్చుకోవచ్చు.